తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ రైతు భరోసా అమౌంట్ అయితే అందరికైతే విడుదల చేసినట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. సంక్రాంతి పండుగకు ముందే మనకైతే రైతు భరోసా మనకు ప్రభుత్వం అయితే వేస్తామని చెప్పింది. అందులో భాగంగా మీరు చూసుకుంటే ఈరోజు 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. మీరందరూ కూడా మీ ఖాతాలు చెక్ చేసుకోండి. మొత్తం 32 జిల్లాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేసిందనమాట. స్పష్టత కూడా చెప్పిందనమాట, ఈ జిల్లా వారికి అయితే డబ్బులు పడ్డాయని చెప్పేసి. మీకు కూడా ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో నేను పెడతానమాట. మీకు ఏ ఏ గ్రూప్ వాళ్ళకి మనకి ఏ జిల్లాల వారికి పడ్డాయి, ఎంత మొత్తం అమౌంట్ పడ్డాయి అని చెప్పేసి మొత్తం స్పష్టతగా మీకైతే ఆ గ్రూప్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలానే అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చింది. ఇది గుర్తుంచుకోండి. రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పున, అలానే 500 రూపాయలు వరి పంట బోనస్ డబ్బులు అనమాట. ఎకరానికి 15,500 రూపాయల చొప్పున మీ అందరికైతే ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే విడుదల చేసింది. ఈరోజు కేవలం 10 ఎకరాల లోపు వారికే డబ్బులు అయితే పడ్డాయి అనమాట. 11 నుంచి 20 వరకు వాళ్ళకు వచ్చేసి ఇంకొక 2 నుంచి 3 రోజుల్లో డబ్బులు అయితే పడతాయి అనమాట. మొత్తం డబ్బులు అనేవి సంక్రాంతి పండుగకి ముందే 14వ తారీఖు లోపు ముందే మనకైతే మొత్తం డబ్బులు అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పింది. అమౌంట్ విషయంలో మీకు ఇంకో క్లారిటీ ఇస్తున్నాను అనమాట. అమౌంట్ అనేది మీకు ఇక్కడ ఏంటంటే అమౌంట్ అందరికీ పడతాయి, ఖచ్చితంగా వెయిట్ చేయండి అప్పటిలోపు. ఒకవేళ అమౌంట్ కనుక పడకపోతే ఒకసారి మీరు కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే మీ జిల్లాలోకి డబ్బులు ఎవరికైనా పడ్డాయో లేవో చెక్ చేసి మీకు ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేయండి.